మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో ప్రత్యేకంగా పునరుద్ధారుడైన క్రీస్తు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన తరుణాన్ని ప్రభు మనందరి జీవితాలను అనుగ్రహించి ఈ ప్రత్యేకమైన దినమున మరి ఒకసారి ఆయన పాదాల యొద్దకు రావడానికి, ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నిజంగా దేవునికి నిండు మనసుతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. గడిచిన కొంతకాలం నుండి ప్రత్యేకంగా అనేక విషయాలు మనము ఆత్మీయ పాఠాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మనమందరము కూడా లాక్డౌన్లో ఉన్నాం. ఈ కరోనా వైరస్ ద్వారా భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు గుండా ప్రజలమైన మనందరము కూడా వెళుతూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా ధైర్యం కలిగి ఉండడానికి దేవాతి దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి నిజంగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకునే ముందు ఒక మాటను ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎక్కడ వారు అక్కడ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కృపగల తండ్రి, జీవాధిపతి అని యేసయ్య, నమ్మదైన దేవానికి వందనాలు. మీ అత్యున్నతమైన కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీ వందనాలు. మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి, సమయమును బట్టి మీకు వందనాలు. కొన్ని వేల మైళ్ళ దూరంలో సంఘానికి దూరంగా ఉన్నప్పటికీ నాయన ఇదిగో తండ్రి, నీ వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి, ప్రత్యేకంగా నీ మాటలను జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నా, స్థితిగతులన్నీ అననుకూలంగా ఉన్న ప్రభా, నీ నామాన్ని కొనియాడడానికి, నీ నామాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా విశ్వాస జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ ఎదుట ఆయన నిర్దోషులముగా, నిష్కళంకమైన వారముగా కనపడుటకు, అగుపడుట కొరకు నాయన ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నంత కాలం ఈ వాక్యము ద్వారా, వాక్యం అనే అర్థంలో మా బ్రతుకులను చూసుకొని సరిచేసుకొని ముందుకు వెళ్ళే ధన్యతను, అటు కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలను ధ్యానించబోతుండగా నాతోను మాతోను సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా యుఎస్లో ఉండి కూడా దేవుడు సమయాన్ని, పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. 6 గంటలకి ప్రత్యేకంగా మనం జూమ్ మీటింగ్లో మరలా కలుసుకుంటాం. గ్రేస్ సెంటర్ బైబిల్ చర్చ్లో జూమ్ మీటింగ్ లింక్ను షేర్ చేయడం జరిగింది. దయచేసి దాన్ని గమనించవలసిన మనం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ బోధించాలని, లేదా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ప్రత్యేకంగా మీ ముందుకు మరి ఒకసారి రావడం జరిగింది. గడిచిన కొంతకాలం నుండి ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ సమయంలో పిల్లారా, సహజంగా ఖాళీగా ఉన్న సమయంలో ఈ లోకపు ఆకర్షణలో పడిపోవడానికి, లోకంలో ఉన్న పాపంలో పడిపోవడానికి, లోకంలో ఉన్నటువంటి లోకాశలలో పడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను, మన కుటుంబాలను ఎన్నడూ విడువను, ఎడబాయనని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ విపత్కరమైన పరిస్థితుల నుండి ప్రభు విడిపించగలడు. ప్రభు పదే పదే జ్ఞాపకం చేశాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని జ్ఞాపకం చేశాడు. పరిస్థితులను చూసావు, స్థితిగతులను చూస్తే భయపడనక్కర్లేదు. భయానకమైన పరిస్థితుల్లో భయానకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అయినా ప్రభు అంటాడు, ధైర్యము తెచ్చుకుని నేను మీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. కేవలం భయపడడం, పరిస్థితులను చూసి జడించడం మాత్రమే కాదు, కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉన్న మనందరం కూడా మన జీవితాల్లో జాగ్రత్తలు పాటించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మన సహవాసాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లాక్డౌన్ సమయంలో ప్రాముఖ్యంగా మన జీవితాలను ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించడం కొరకు, దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా బ్రతకడం కొరకు, ప్రత్యేకంగా ప్రార్థనలో గడపడం కొరకు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకు సమయాన్ని హెచ్చిస్తూ గడిపే వారంగా ఉండాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నారు. గడిచిన కొంతకాలం నుండి ప్రియ దేవుని బిడ్డలారా 7 డెడ్లీ సిన్స్, అంటే 7 డెడ్లీ సిన్స్ ను గురించి, 7 ప్రమాదకరమైన పాపములను గురించి మనము సిరీస్ ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిలో మనందరికీ తెలుసు, పదే పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం, పాపమే భయానకమైనది, పాపమే ప్రమాదకరమైనది. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము, కానీ క్రీస్తు యేసునందు నిత్య జీవం. అయితే ఈ పాపమును ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో జీవించినంత కాలం ఈ పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. లోకాశలు ఉంటాయి. ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత నింపబడి ఉంది. ఈ లోకంలో జీవిస్తూనే ఈ తామరాకు ఏ విధంగా అయితే నీటిలో ఉంటూ ఆ నీటిని తనకు అంటకుండా ఉంటుందో, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము ప్రియ దేవుని బిడ్డలారా ఈ పాపమునకు దూరంగా బ్రతుకుతాం, పాపమునకు లోకాశలకు దూరంగా బ్రతుకుతాం. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా దీవెనకరమని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పిల్లారా పాపము ప్రమాదకరమైనది. ఈ పాపము దేవునికి మనకి అగాధాన్ని సృష్టిస్తుంది, దేవునికి దగ్గరగా రాకుండా చేస్తుంది, దేవునికి సమీపస్తులుగా లేకుండా చేస్తుంది. ఈ పాపము దేవునికి మనకి మధ్యలో వైరాన్ని తీసుకొస్తుంది, దేవుని ముఖాన్ని మనకు అడ్డుబండగా లేదా అడ్డుగోడగా ఈ పాపము చేస్తుందని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ధనం ద్వారా కానీ, మన బలము ద్వారా కానీ, మన బలగము ద్వారా కానీ, మనకున్న ఎబిలిటీస్ ద్వారా కానీ దేవునితో మనకున్న సహవాసాన్ని పెంపొందింపనివ్వలేవు. లేకపోతే దేవునితో మనకున్నటువంటి ఆ దేవుని ఎదురుని తెగిపోయిన సహవాసాన్ని ఏది కూడా ఈ లోకంలో మెరుగుపరచలేదు. ఒకటే మెరుగుపరచగలదు, అది పాపాన్ని అసహించుకొని ప్రభువుకి సమీపస్తులుగా కావటం, ఆ పాపానికి దూరంగా బ్రతికే వారంగా ఉండాలి. అయితే 7 ప్రమాదకరమైన పాపాలను సిరీస్లో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 6 నేను మీకు జ్ఞాపకం చేశాను. 6 మొదటిది శరీరాశ. 7 ప్రమాదకరమైన పాపములలో మొదటిది శరీరాశ, రెండవది తిండిపోతుతనము, మూడవది దురాశ, నాలుగవది సోమరితనము, ఐదవది కోపము లేదా ఆగ్రహము, ఆరవది అసూయ, ఏడవది ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున చివరిది మనము ధ్యానించబోతూ ఉన్నాం. 7వది గర్వము, దాన్ని ఇంగ్లీష్లో ప్రైడ్ అంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ గర్వము అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ గర్వము అనేది సహజంగా ఇంకొక భాషలో చెప్పాలంటే అతిశయము, లేకపోతే కొంతమంది చాలా మంది వారికి కలిగి ఉన్న దానిని బట్టి అతిశయపడతా ఉంటారు, గర్విస్తూ ఉంటారు. ఇదిగో నన్ను చూడండి, నాకున్న ధనాన్ని చూడండి, నాకున్న తలంతులు చూడండి, నాకున్న సమర్థతను చూడండి, మేబీ నాకున్న బలగాన్ని చూడండి, లేకపోతే వీటన్నిటిని బట్టి చాలా మంది అతిశయంగా మాట్లాడుతూ ఉంటారు. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం క్రీస్తు యొక్క కృప ద్వారానే. ఆత్మీయులమైన మనందరము అతిశయించేవాడు క్రీస్తుని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన ఇచ్చిన తలంతులను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కుటుంబం పట్ల, సంఘము పట్ల ఆయన చూపిస్తున్న కనికరమును బట్టి అతిశయించాలి, కానీ వారికి కలిగి ఉన్న దానితో అతిశయించకూడదు. లూసిఫరు దేవదూతలలో ఒక ప్రధానమైన దూత. లూసిఫర్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొద్ద మ్యూజిషియన్గా ఉండేది. మ్యూజిషియన్గా అంటే చక్కగా వాయిద్యాలు వాయిస్తూ ఉండేది, దేవునిని గణపరుస్తూ ఉండేది. ఒక్కసారిగా తనలో అతిశయం ప్రారంభమైపోయింది. అతిశయం ప్రారంభమైపోయి దేవుని యొక్క సన్నిధి నుండి ప్రియ దేవుని బిడ్డలారా పాతాళమునకు లేదా భూభాగం మీదకి త్రోసివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. అతిశయము మనల్ని దిగజారుస్తుంది, గర్వము ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని నెట్టివేస్తుందని, మనల్ని దిగజారుస్తుందని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఈ రోజున ఆత్మీయునిగా నీవు నీ జీవితంలో దేనిని బట్టి ఆయన అతిశయిస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ లోకంలో దేనిని బట్టి అయితే అతిశయిస్తున్నావో, దేనిని బట్టి ఇది ఉంది కాబట్టి నేను గర్విస్తున్నాను అనుకుంటావో ప్రియ దేవుని బిడ్డలారా అవేవి శాశ్వతమైనవి కాదు అని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కీర్తనకారుడు భక్తుడు దావీదు జ్ఞాపకం చేస్తూ 27వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు,
విశ్వాసం ఉంచిన వారము, యేసుక్రీస్తునందు లేకపోతే స్థిరముగా ఉన్న వారము మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. ఈరోజు నీ అతిశయం ఏమిటి? దేనిని బట్టి అతిశయిస్తున్నావు? నీకు కలిగి ఉన్న బంగారాన్ని బట్టి, మేబీ నీకు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, మేబీ నీకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వనరులను బట్టి, వీటన్నిటిని బట్టి అతిశయిస్తున్నావు. జాగ్రత్త సుమా పిల్లరా. నీకు కలిగి ఉన్నవన్నీ స్థిరమైనవి కాదు. నీకు కలిగి ఉన్నవన్నీ కొంతకాలమే ఉంటాయి. ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతుడైన ప్రభువుని ఆధారం చేసుకొని శాశ్వత జీవం ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు వారిని ఆధారం చేసుకొని జీవించడం మన జీవితాలకు దీవెనకరమని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఎవరైనా దేని విషయమైనా అతిశయపడతా ఉంటే, ఎవరైనా దేని విషయమైనా అతిశయోక్తిగా ఫీల్ అవుతా ఉంటే ప్రియమైన జాగ్రత్తగా గమనించండి. వారి పతనము ప్రారంభమైందని, వారి యొక్క పతనము ప్రారంభమైందని గమనించవలసిందిగా ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఈ లోకంలో మనందరం బ్రతికినంత కాలము ప్రియదేనులారా, ఈ లోకంలో జీవించినంత కాలము తగ్గింపు కలిగి, సాత్వికము కలిగి, అతిశయము, ఏ విషయంలో గర్వము మన జీవితంలో లేకుండా ప్రియదేనులారా జీవించాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఈ గర్వమును గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ప్రత్యేకమైన సాయంత్రకాల సమయంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది ప్రియదేనులారా, గర్వము మన జీవితాల్లో మన ఆత్మీయతను పాడు చేస్తుంది. గర్వము ఒక రకమైనటువంటి లక్షణము కలిగి ఉంటుంది. ఆ గర్వము ఎటువంటి లక్షణము కలిగి ఉంటుంది అంటే ప్రియదేనులారా, గర్వము ఎటువంటి లక్షణము కలిగి ఉంటుందంటే నేనే ఘనుడును, నేనే గొప్పవాడను, నా తర్వాత ఎవరైనా అని చెప్పి ఒక రకమైనటువంటి అతిశయోక్తిని తీసుకొచ్చి దేవునితో మనకున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ సఖ్యతను పాడు చేస్తుంది. ఒకప్పుడు లూసిఫర్ ప్రియదేనులారా దేవుని దగ్గరగా ఉండేది, దేవునికి సమీపంగా ఉండేది, దేవునికి సన్నిహితంగా ఉండేది. బట్ కానీ ప్రియదేనులారా తన యొక్క గర్వాన్ని బట్టి, తన యొక్క అతిశయమును బట్టి ఆయన యొక్క సన్నిధి నుండి నెట్టివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఈ వర్తమాన వాళ్ళకి ఇస్తున్నామేమో, దేని విషయమైనా అతిశయిస్తున్నామేమో, దేని విషయమైనా గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఇదున్నది అని చెప్పి దానిని బట్టి అతిశయోక్తిగా ఫీల్ అవుతున్నామేమో. జాగ్రత్త సుమా, అది క్షేమకరము కాదు అని ప్రభు యొక్క ప్రేమను బట్టి బ్రతిమాలుతున్నాం. ఆత్మీయులుగా దేనిని బట్టి అతిశయించకూడదు. ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ప్రభు ఇచ్చిన కృపలో అతిశయించాలి. గర్వము ప్రియదేనులారా దేవునితో మనకున్న సహవాసాన్ని పాడు చేస్తుంది. ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు ప్రియదేనులారా, ఒక భక్తుడు చక్కగా జ్ఞాపకం చేస్తూ చక్కని మాట ఒకటి తెలియజేస్తాడు. ఆయన ఏమంటాడంటే ఐ అనేది చాలాసార్లు నేను మాత్రమే అని ఒక స్వార్థపూరితమైన తలం. ఈ గర్వం ఏం చేస్తుందంటే ప్రియదేనులారా, నా తర్వాత ఎవరైనా ఎదుటి వారికి విలువనివ్వనివ్వదు, లేకపోతే ఎదుటి వారికి గౌరవాన్ని ఇవ్వకుండా ఎదుటి వారిని ఒక రకమైన తక్కువ చూపు చూస్తూ ఉంటది. ఈ బెండ్ అయితే సీగా మారిపోద్దట. బెండ్ అయితే సీగా మారిపోద్దట. వంచబడాలి. నేను అన్నది కనపడకూడదు. చాలా మంది ప్రియదేనులారా నిజంగా చాలా గొప్ప విషయం ప్రియదేనులారా, చాలా మంది ఆత్మీయులు సంఘాల్లో పరిచర్య చేస్తారు, ఆర్థికంగా సంఘాలకు సహాయపడతా ఉంటారు. కొంతమంది చక్కని మాట చెప్తారు, పాస్టర్ గారు మా పేరు ఎక్కడా తెలియకూడదండి. ఎంత చక్కని మాట పిల్లరా, మా పేరు కానీ మా కుటుంబం పేరు కానీ ఎవరికి తెలియకూడదు, మేము రహస్యంగా ఉండాలి. మన రహస్యం మందు చూచుచున్న మా ప్రభువుకి మా దేవుని నామము కనపరచబడాలి, కానీ మేము కాదు, మాకు కాదు రావలసింది, మాకు అతిశయోక్తి అక్కర్లేదు. ఎంత చక్కని మాటలు పిల్లారా. గర్వం అనేది దేవునితో మనకు సహవాసాన్ని పాడు చేస్తుంది. దేవునితో సహవాసాన్ని కాదు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఒకసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము ప్రియదేనులారా 2వ వచనాన్ని ఒక మాటను 14వ అధ్యాయం క్షమించాలి. నిర్గమాకాండంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేయాలి. క్షమించాలి 5వ అధ్యాయం క్షమించవలసిన మనం చేస్తున్నాను. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొక్క వాక్యం. ఫరో జ్ఞాపకం, ఫరో మాట్లాడుతున్న మాటలేదు. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనివ్వను.
క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మోషే ఫరో ఎద్దుకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని పోనివ్వలను, ఇశ్రాయేలు జనాంగం అరణ్యములోకి వెళ్ళి దేవుని ఆరాధించాలని చెప్తా ఉంటే ఈ ఫరో అంటూ ఉన్నాడు, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? ఎంత అతిశయోక్తితో కూడిన మాటలు! దేవుడెవరు? యేసుక్రీస్తు ఎవరు అని ప్రియమైన బిడ్డలారా, అప్పుడప్పుడు కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాం ఫేస్బుక్ లో. ఎంతో అతిశయోక్తిగా మాట్లాడుతున్న వారు, ఎంతో గర్వంగా అహంకారంగా మాట్లాడేవారు, ఎంతో అతిశయోక్తిగా పలికేవారు లేకపోలేదు. ఈరోజు నీ వర్తమానం ఆలకిస్తున్న నేను, ఈరోజు ఈ వర్తమానం ఆలకిస్తున్న నేను, నీ జీవితంలో దేనిని బట్టి అయినా ఈ ఫరో ప్రియమైన బిడ్డలారా అతిశయం కలిగి ఉన్నాడు. నేను పోనివ్వను ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని పోనివ్వను, ఆ యెహోవా ఎవరో నాకు తెలియదు అని అతిశయంగా మాట్లాడుతున్నాడు. ఫరో తన యొక్క గతి ఏమైపోయిందో మనకు తెలిసిపోయింది. తన దేనిని బట్టి అయితే అతిశయపడ్డాడు, తన సైన్యాన్ని చూసి విరవీగాడు. ఆ దేశం అంతట్లో, ప్రపంచం అంతట్లో ఆ దినములలో ఐగుప్తు సైన్యం అంటే ప్రియమైన బహు గొప్పది. ఆ గొప్ప సైన్యము ఎర్ర సముద్రములో నేట మునిగిపోయింది. ప్రియమైన గర్వముతో తన నేత్రాలు మూయబడి అతిశయించిన తను దేనిని బట్టి అయితే అతిశయించబడ్డాడో అది అతని యొద్ద నుండి తీసివేయబడింది. దేనిని బట్టి అయితే మనం అతిశయిస్తామో దానిని ప్రభు తొలగించేస్తాడని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మరొక వ్యక్తి అతిశయించి, భయంకరంగా అతిశయించి తన జీవితంలో నష్టపోయిన వ్యక్తులలో మరొక వ్యక్తి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము ప్రియమైన బిడ్డలారా 5వ అధ్యాయము 23వ వచనములో ఈ వ్యక్తిని గురించి మనం చదువుతాం. 22వ వచనం నుండి మనం చదువుతాం. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా బెల్షాజరుని గురించి మనం చదువుతాం. బెల్షాజరు అతని కుమారుడుకు నీవు ఈ సంగతులని ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎంత దురదృష్టకరమైన విషయం ప్రియమైన బిడ్డలారా. ఈ బెల్షాజరు అనే వ్యక్తి తన యొక్క తండ్రి కంటే, తన యొక్క తాత కంటే ఎక్కువగా తను ఆ సంగతులని ఎరిగి ఉండి కూడా దేవుని కంటే హెచ్చుగా తనను తాను హెచ్చించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. హెచ్చించుకుంటువి ఎట్లనగా నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహించనైనను చేతగాని వెండి బంగారము ఇత్తడి వంటి కర్ర రాయి అని వాటితో చేయబడినటువంటి దేవతా స్తంభమును తిరిగి దేవతలను స్తుతించిరి గాని దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని అందు వశమందైతే ఉన్నాయో ఆయనను నువ్వు ఘనపరచలేదు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. అతిశయిస్తూ ఉన్నాడు బెల్షాజరు. దేవుని కంటే తనను తాను హెచ్చుగా ఎంచుకుంటూ ఉన్నాడు. ప్రియదేవులారా హెచ్చుగా ఎంచుకుంటూ ఉంటే ప్రభు దాన్ని చూశాడు. ప్రభు దాన్ని చూసి 24వ వచనం చూడండి. కావున ఆయన ఎదుట నుండి, జాగ్రత్తగా గమనించాలి, కావున ఆయన ఎదుట నుండి ఈ అరిచేయి వచ్చి వ్రాసిన శాసనం ఏమనగా మెనే టేకెన్ ఓ పారిశ్రమి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా దేవుని యొద్ద నుండి ఒక హస్తము పంపబడింది. దేవుని యొద్ద నుండి ఒక హస్తం పంపబడి వీరందరూ పార్టీలో ఉన్నారు, వీరందరూ తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. దేవుని కంటే వారు హెచ్చించుకున్నారు. ప్రియమైన బిడ్డలారా దేవుని కంటే తమను తాము ఎప్పుడైతే హెచ్చుగా హెచ్చించుకున్నాడో బెల్షాజరు ప్రియమైన బిడ్డలారా ప్రభు తన స్థితిని తన జీవితాన్ని లెక్కించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నారు. దేవుని యొద్ద నుండి హస్తం వచ్చింది. వీరందరూ తాగింది కాస్త దిగిపోయింది. ప్రియదేవులారా ఈ హస్తం ఏమిటో, ఈ భాష ఏమిటో అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఎవరున్నారు, ఎవరు చదవగలుగుతారు, ఎవరు భావాన్ని చెప్పగలుగుతారంటే ప్రియదేవులారా దానియేలుని తీసుకొచ్చారు. దానియేలు అక్కడికి వచ్చాడు, ఈ హస్తాన్ని చూశాడు. ఈ హస్తాన్ని చూసి ఐ నో దిస్ హ్యాండ్ రైటింగ్ అన్నాడు. ఎవరిది అంటే మా ఫాదర్ది, నా తండ్రి అయిన దేవునిది ఆ యొక్క హ్యాండ్ రైటింగ్ అని చెప్పి దానియేలు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా ఏమని రాశాడు, ఏమని రాయబడి ఉందంటే ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా 25వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించును. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఓ పార్సన్ అనగా నీ రాజ్యమును నీ యొద్ద నుండి విభజించి మాదీయులకును పార్సీయులకును ఇవ్వబడును.
దేనిని బట్టి అయితే అతిశయపడతా ఉన్నాడు, ఏ రాజ్యాన్ని చూసి అయితే గర్విస్తూ ఉన్నాడు ప్రియదేవులారా, ఆ రాజ్యం అతని ఎత్తు నుండి తొలగించబడతా ఉంది. ఈరోజు నీ వర్తమానం వాళ్ళకి ఇస్తున్నానేమో. గర్వము ప్రియదేవులారా సహజంగా ఏం చేస్తుందంటే మన ఆత్మీయతను లేకపోతే మన సహవాసాన్ని దిగజార్చి వేస్తుంది, ఆత్మీయతను పాడు చేస్తుంది. కేవలం ఆత్మీయతనే కాదు, ఈ లోకంలో ఉండే వ్యక్తులు కూడా ప్రియదేవులారా, ఈ లోకంలో జీవించే వ్యక్తులు కూడా గర్వము సహజంగా ఏం చేస్తుందంటే మన పతనం. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం అనే పాపం మన జీవితంలో ఉండడం క్షేమకరం కాదు. ఈ లోకంలో బ్రతికిన అందరికంటే కూడా సాత్వికుడు యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన రాస్తూ జ్ఞాపకం చేస్తూ అంటాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని గనుక నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను. ఆయన సాత్వికము కలిగిన వాడు ప్రియదేవుడు. ఈ రోజున ఆత్మీయులమైన మనందరం కూడా జాగ్రత్తగా మన జీవితాలను చూసుకోవాలి. నెంబర్ 2, రెండవది గర్వం ఏం చేస్తుందంటే సహవాసాలను పాడు చేస్తుంది. మొదటిది ఆత్మీయతను పాడు చేస్తుంది, దేవునితో మనక సహవాసాన్ని పాడు చేస్తుంది. రెండోది గర్వము మనుష్యులతో మన సహవాసాన్ని పాడు చేస్తుంది. చాలా మంది ప్రియదేవులారా ఎవరైతే గర్వంగా నేనే గొప్ప అంటారో వారికి ఎక్కువ మంది బంధువులు ఉండరు, ఎక్కువ మంది స్నేహితులు వరకు ఉండరు. కారణం ఏమిటంటే వారు అన్ని విషయములలో అతిశయుక్తిగా ఫీల్ అవుతుంటారు, అన్ని విషయంలో గనులుగా ఎంచబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దురదృష్టం ఏమిటంటే ప్రియదేవులారా చాలా మంది ఆత్మీయులుగా పిలువబడేవారు, చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడేవారు, చాలా మంది దేవుని యొక్క పిల్లలుగా ఎంచబడేవారు గర్విస్తూ నేనంటే తెలియదా, నా స్థితి ఏమిటో తెలియదా అని చెప్పి అతిశయించేవారు లేకపోలేదు. నేను ఇంతకుముందే న్యూస్ చూస్తా ఉన్నాను. నిన్న దినమున ఎవరో ఒక అతను పోలీసులు ఆపితే ప్రియదేవులారా ఎంతో అహంకారంగా ఎంతో గర్వంగా వారి మీద తిరుగుబాటు చేశాడు. ప్రియదేవులారా ఎంతో గర్వంగా వారి మీద తిరుగుబాటు చేశాడు. వారి మీద తిరుగుబాటు చేసి నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా, నా స్థితి ఏమిటో తెలుసా, నా కెపాసిటీ ఏమిటో తెలుసా. అయ్యో, అతను మాట్లాడిన మాటలు నిజంగా వాస్తవంగా we need to salute our police department and the people who are working in the first line. మొదటి విభాగంలో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ పోలీసు వాళ్ళని కానీ నిజంగా అభినందించాలి. వారి కుటుంబాలను త్యాగం చేసి వారి ఇళ్ళకు కూడా వెళ్లకుండా ప్రియదేవులారా వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్ వారి ఇల్లుగా మార్చుకొని అక్కడే ఉంటూ అక్కడే జీవిస్తూ అక్కడే పనిచేస్తూ ఎంతో ప్రయాసపడతా ఉన్నారు ప్రజల కొరకు. వారి మీద తిరుగుబాటు చేసి వారిని అవమానిస్తూ వారిని గర్వంతో మాట్లాడితే ప్రియదేవులారా ఈ అతిశయము సహజంగా ఏం చేస్తుందంటే మన యొక్క సహవాసాన్ని పాడు చేస్తుందని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనం ఆత్మీయులుగా ఎలాగ జీవించాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మన సహవాసము పాడై ఉండకూడదు అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియదేవులారా మన సహవాసము పాడు కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము స్థిరముగా జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎంత అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. వీటన్నిటి పైన పరిపూర్ణమునకు బంధమైన ప్రేమను ధరించుకోండి. పరిపూర్ణమునకు బంధమైన అటువంటి ప్రేమను మనం ధరించుకోవాలి. క్రీస్తునందు ప్రియదేవులారా ఎప్పుడైతే మనలో అహంకారం ఉంటుందో, ఎప్పుడైతే నేను అన్న గర్వం ఉంటుందో మనుషుల పట్ల ప్రేమ మనకు ఉండదు, ఎదుటివారి పట్ల ప్రేమ మనకు ఉండదు. నేనే గొప్పని గర్వంగా ఫీల్ అయ్యేవారు, అతిశయించేవారు వారిని బట్టే తమను బట్టి అతిశయిస్తూ ఉంటారు. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత అని మాట్లాడుతూ ఉంటారు. నాకు బాగా జ్ఞాపకం ప్రియదేవులారా, నాకు బాగా జ్ఞాపకం. ఈ మాట చెప్తున్నందుకు నన్ను మన్నించాలి, క్షమించాలి. నేను ఇంతకు ముందు బాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తూ ఉండేవాడిని. నేను రిజైన్ చేసి బయటకు వస్తూ ఉంటే ఆ సంఘంలో ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఒక అన్న మాట నిజంగా చాలా వేదనకరమైన మాట. ఏమన్నారంటే, నేను రిజైన్ చేసి బయటకు వెళ్ళి ప్రభు నాకు చెప్పాడండి, నేను రిజైన్ చేసి బయటకు వెళ్ళి దేవుని యొక్క సేవ చేద్దాం అనుకున్నానంటే, సరే కొంత వాళ్ళు వేరే విషయాలు చెప్తే నేను చెప్పాను ప్రభు చిత్తం అయితే నేను చేస్తానని. అంటే వాళ్ళు నన్ను అన్న మాట నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, నువ్వెంత, నీ బ్రతికెంత, నీవెంత, నీ బ్రతికెంత అన్న మాట నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ప్రియదేవులారా నేను చెప్పింది కూడా ప్రభు నాకు సమర్థతనిస్తే తప్పక నేను చేస్తానండి.
ప్రభు సమర్థతనిస్తే తప్పకుండా దేవుని మందిరాన్ని కడతాం, లేకపోతే ప్రభు సమర్థతనిస్తే దేవుని పరిచర్యలో వాడగడతాం, లేకపోతే ఈ పని చేయగలుగుతాం. వాళ్ళు నాతో అన్న మాట, నేను ఆ చర్చిలో రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు నా జీతాన్ని వెనక్కిమని అడిగారు. లేకపోతే 2-3 నెలల జీతము, లేకపోతే సంవత్సరం జీతం వెనక్కిమన్నారు. నేను అన్ని డీటెయిల్స్ మీతో చెప్పలేను, కానీ నేను చెప్పాను ఇస్తానండి, ప్రభు చిత్తం అయితే దేవుడు నాకు అనుగ్రహిస్తే తప్పకిస్తానంటే ఆ మాట నాతో పలికినప్పుడు నా హృదయం నేటి వరకు కూడా నాకు జ్ఞాపకం. దేవుడు విడిచిపెట్టలా. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు, ఎవరైనా మనల్ని హేళన చేసినప్పుడు, ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడినప్పుడు, ఎవరైనా మనల్ని దూషించి మాట్లాడినప్పుడు, దాని విషయంలో లెక్క చేయకుండా మనల్ని మనం తగ్గించుకొని మౌనంగా తిరిగి వెళితే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఉత్తరవాది, ఆయన కార్యం జరిగిస్తాడని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. భయపడనక్కర్లే, అవమానంగా ఫీల్ అవ్వనక్కర్లే. ఎవరైనా ఏదైనా పలికినప్పుడు దాని విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఆందోళన చెందకుండా, భయపడకుండా, దిగులు పడకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ తిరిగి మాట్లాడకుండా, ఎవరైనా అతిశయోక్తితో నీతో మాట్లాడితే ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, వారి పతనము ప్రారంభమైందని జ్ఞాపకం పెట్టుకో. దేవుని పిల్లలమైన మనకి ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, దేవుని పిల్లలమైన మనం అందరము ఆయనకు తగినట్లుగా జీవించాలి. జాలి మనస్సు కావాలి, మనలో దయాళత్వం కావాలి, వినయము కావాలి, సాత్వికం కావాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ప్రేమ మన జీవితాల్లో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అన్నిటినీ కప్పివేస్తుంది, అన్నిటినీ తాళుతుందని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుగ్రహించు సమాధానము లేతే సంపూర్ణత సంబంధమైన ప్రేమను ధరించుకుని అని జ్ఞాపకం చేస్తాం. దేవుని యొక్క ప్రేమను మనం ధరించుకోవాలి, దేవుని యొక్క ప్రేమలో కొనసాగాలి. నెంబర్ 3, మూడవది గర్వం వలన కలిగేటువంటి నష్టాలలో మూడవది, లేకపోతే గర్వం వలన జరిగేటువంటి పరిస్థితుల్లో మూడవది జరిగేది ఏమిటంటే, గర్వం ఎప్పుడైతే మనం ఉంటుందో ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని యొక్క వాక్యం ఏమో సెలవిస్తా ఉందంటే, సాతాను అబద్ధానికి జనకుడు. హీస్ అ లయర్. వాడు ఎప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, అబద్ధం ఆడిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో ఆయన మన మాటలు ఎట్లా ఉండాలంటే, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అతిశయించకూడదు. అతిశయం కలిగిన వ్యక్తులు ప్రియ దేవుని బిడ్డలారా సహజంగా అబద్ధాలు చెప్పటం మాత్రమే కాదు, వారు ఏం చేస్తారంటే ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎక్కువగా చూడడానికి ఒక రకమైనటువంటి వేషధారణ బ్రతుకుతారు. అబద్ధాలు ఆడుతూ ఎదుటి వారిని మోసం చేస్తూ ఎదుటి వారిని గురించి పలుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి నుండి అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మనకి జూమ్ మీటింగ్ ఉంది 6 గంటలకి, కొంచెం లేటుగా ప్రారంభం చేస్తాం. దయచేసి దాన్ని గమనించవలసిందిగా ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చిన చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలతతోనే చొప్పునే మీకును కొలవబడను. నీ కంటిలో ఉన్న దూరమును ఎంచుకొనక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూరం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసును తీసివేయమని చెప్పనేలా? ప్రభు అంటాడు 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకొను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే అతిశయంగా గర్వంగా ఫీల్ అవుతారో వారు అబద్ధాలు మాట్లాడటం మాత్రమే కాకుండా ఎదుటివారి విషయంలో తప్పులు ఎతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటివారి యొక్క బలహీనతలు ఎతకడానికి, ఎదుటివారిని అన్ని విషయంలో తప్పు పట్టడానికి, ఎదుటివారిని అన్ని విషయంలో అవమానకరంగా తక్కువగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభు అంటాడు, వేషధారి మొదట నీ స్థితిని చూసుకో, మొదట నీ పరిస్థితిని చూసుకో, మొదట నీ జీవితాన్ని సరి చేసుకో, తర్వాత ఎదుటివారిని గురించి మాట్లాడవచ్చు. ఈరోజు నీ వర్తమానం వారికి ఇస్తున్నాను. నేను ఒకవేళ అతిశయిస్తున్నాం. పౌలు అంటాడు, మనం ఆత్మీయులమైన మనందరము కూడా ప్రభువుని బట్టి అతిశయించాలి. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి అతిశయించాలి. ఆయన ఇచ్చిన కృపను బట్టి అతిశయించాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అతిశయించాలి. ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి అతిశయించాలి. ఆయన చూపుతున్న కనికరాన్ని బట్టి అతిశయించాలి. కానీ నీ లోకంలో ఉన్న వాటి మీద అతిశయించకూడదు అని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ప్రియదేవులారా, సాతాను సహజంగా అబద్ధానికి జనకడం. అతిశయించేవారు సహజంగా ఏం చేస్తారంటే వివిధమైన వాటిని చూసి అతిశయిస్తూ అబద్ధాలు, మోసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు.
గలతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యాలను గురించి మాట్లాడుతూ కూడా అబద్ధమును గురించి మాట్లాడతాం. ఈ లోకంలో బ్రతికినంత కాలం దేని బిడ్డలారా పోకిరి చేష్టలైనను, అబద్ధములైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను మన జీవితంలో ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయులమైన మనందరము కూడా వాటిని విడిచిపెట్టి బ్రతకాలి. నెంబర్ 4, 4వ సత్యం. 4వది ఏమిటంటే యేసుక్రీస్తు వారిని మనము మాదిరిగా కలిగి ఉండాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాము. మొదటిగా గర్వము మన జీవితాల్లో మన ఆత్మీయతను పాడు చేస్తుంది. గర్వం క్షేమం కాదు. రెండవది గర్వము మన దేవునితో సహవాసాన్ని కాదు, లోకంలో మన బంధుమిత్రులతో సహవాసాన్ని పాడు చేస్తుంది. మూడవది గర్వించేవారు ఎక్కువగా అబద్ధాలు ఆడతారు. 4వది క్రీస్తునందు పిల్లరా యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా కలిగి ఉన్నప్పుడు ఈ గర్వం అనే పాపాన్ని మనం జయించగలుగుతాం. యేసుక్రీస్తు వారిని మాత్రమే మాదిరిగా మనం పెట్టుకోవాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తునికి కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలో తగ్గించుకున్నారు. మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి రిక్తునిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. నిన్ను నన్ను విమోచించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు నేల మట్టుకు తగ్గించుకొని మన కొరకు పశువుల పాకలో జన్మించి మన కొరకు దెబ్బలు కొట్టబడి, మన కొరకు ఉమ్మివేయబడి, మన కొరకు అవమానపరచబడి, మన కొరకు హేళన చేయబడి, మన కొరకు అనేక మార్లు అనేకుల చేత అనేక మాటలు పడి ఆయన నోరు మెదపలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హి జస్ట్ సైలెన్స్. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఎవరైనా అహంకారంగా నేను మాట్లాడినప్పుడు నువ్వేమి ఎదురు దాడి చేయనక్కర్లేదు పిల్లరా, నువ్వు మౌనంగా ఉన్నావు. ప్రభు తీర్పు తీరుస్తాడు. ప్రభు వైపు చూడు చాలు. దేవుని వైపు చూడు. ప్రభువా నేను ఈ స్థితి నీకు తెలుసు ప్రభువా, ఇదిగో ఇంత అహంకారంగా మాట్లాడుతున్నా, నీకు కృప చూపించు ప్రభు అని ప్రభువుని అడిగితే ప్రియదేనుకుంటారా ప్రభు తప్పక కనికరిస్తాడని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఆత్మీయులమైన మనందరం కూడా దీనిని జయించాలంటే క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మనకు కలిగి ఉండాలి. ఆయన తండ్రితో సమానమైన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోనికి రిక్తునిగా వచ్చాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ మై ఫ్రెండ్స్. ఆయన తనను తాను తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో జన్మించాడని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చూస్తున్నాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, కక్ష చేతనైనను వృధాస్య చేయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుకి మాత్రమే కలిగి ఉండటం కాదు కానీ మనకంటే ఎదుటివారు యోగ్యులుగా ఎంచాలి. ఈ గర్వం ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? ఆయన కంటే నేను గొప్పోడిని, ఆయన ఎంత, ఆయన పరిస్థితి ఎంత, లేకపోతే ఆ వ్యక్తి ఎంత, తన జీవితం ఎంత అనుకున్నప్పుడు గర్వం ప్రారంభమవుతుంది. నాకంటే గొప్పోడు అనుకున్నప్పుడు ఎవరు గర్వంగా అతిశయంగా ఫీల్ అవ్వరు. చాలాసార్లు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవులుగా ఆత్మీయులుగా పిలవబడేవారు. ఈ మాటలు నొప్పిస్తే నన్ను మన్నించాలి. ఈ మెయిన్ లైన్ చర్చెస్, బాప్టిస్ట్ చర్చిలో ఉన్నవారు సహజంగా దైవ సేవకుడు ఆ సంఘం మీద సేవకుడుగా ఏర్పాటు చేయబడినాడు. దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క మాటలను, ఆత్మీయ మాటలను సంఘానికి బోధించే సేవకుడు ఆయన. సేవకుని ఎంతో అవమానకరంగా, హేళనకరంగా, ఇష్టానుసారంగా, అవసరమైతే సింగులర్తో నువ్వెంత అసలు ఇది మాది, ఎవడిచ్చాడు మీకు? ఇది దేవుని సంఘము. భయం లేకుండా బ్రతుకుతున్న వారు, ఎంతో దౌర్భాగ్యకరమైన ఒక రకమైనటువంటి అహంకారంలో బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు పిల్లరా. దేవుడు తీర్పు తీర్చక విడిచిపెట్టడానికి ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. దేవుడు విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వేదనకరమైన విషయం పిల్లరా. దైవ సేవకులు చాలా మందిని మెయిన్ లైన్ చర్చెస్లో, ఈవెన్ అమెరికాలో కూడా పరిస్థితి ఉంది. కొన్ని సంఘాలు మెయిన్ లైన్ చర్చెస్లో పనిచేసే వారిని టార్చర్ చేస్తారు. ఒక చంపరంతే, కత్తి తీసుకొని, లేకపోతే వారిని చంపరంతే, కానీ వారి మాటలతో, భయానకమైన వాటితో ప్రతి దానిని ప్రశ్నిస్తారు, ప్రతి దానికి వంక పెడతారు. అది ఎప్పుడో తెలుసా? అది ఎప్పుడు ఆ స్వభావం వస్తుంది తెలుసా? మేము గొప్పవాళ్ళం, మేము అధికారులు అని ఎప్పుడైతే వస్తుందో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఎవడో అధికారులు లేరు. అందరూ సమానులమే, అందరము దేవుని యొక్క ప్రేమను చాటవలసిన వారమే. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడంలో ప్రతి ఒక్కరు కూడా వారి వంతు పాత్ర
పోషించాలి తప్పితే ఎవరు దీనిని బట్టి అతిశయించడానికి నేను ఇది గొప్ప, నేను ఈ విషయంలో గొప్ప, నేను గనుడిని అని ఎంచడానికి వీళ్ళే అట్టి స్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు విడిచిపెట్టడం అని ప్రభు యొక్క ప్రేమను బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు విడిచిపెట్టడం. నేను పనిచేశాను పిల్లరా, నాకు తెలుసు ఆ వేదన ఏమిటో, ఆ టెన్షన్ ఏమిటో, ఆ పరిస్థితులు ఏమిటో. ఆదివారం వాక్యం బోధించిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయో, ఎటు నుంచి ఏం ఫోన్ వస్తుందో, ఎవడేం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. దేవుని మహాకృప వల్ల గడిచిన 7 సంవత్సరాల నుంచి సంతృప్తి కలిగిన జీవితం. డబ్బున్నా లేకపోయినా, కానుకలు సంఘంలో ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, సహవాసంలో ఆత్మీయులుగా చక్కగా ప్రభువుని ఆరాధిస్తున్నాం. దేవుడు చక్కని సంఘాన్ని ఈ దినములు ఇచ్చాడు. ఆత్మీయ జనాంగమా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మీయులమైన మనందరం ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. పలానా బ్రదర్ నాకంటే గొప్పోడండి, పలానా సిస్టర్ గారు నాకంటే గొప్పోళ్ళండి, చక్కని తలంతులు కలిగి ఉన్నారండి, వారిని బట్టి దేవుని కొందనాలండి. ఈ బ్రదర్ గారిని బట్టి దేవుని కొందనాలండి, చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారండి. ఈ బ్రదర్ గారిని బట్టి దేవుని కొందనాలండి, చక్కగా ప్రార్థన చేస్తారండి. ఈ బ్రదర్ గారు నాకంటే మంచోడండి, చాలా ప్రార్థన చేస్తాడండి, చాలా భక్తి జీవితం ఉందండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించే వ్యక్తి అని ఒకరిని ఒకరు హెచ్చుగా ఎంచాలి. కానీ అతిశయము మన జీవితంలో ఉండకూడదని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఈ గర్వం అనే పాపం పతనానికి గురి చేస్తుంది. ప్రియదేవులారా, ఫరో అతని సైన్యము నేట మునిగిపోయింది. బెల్షాజరు ప్రియదేవులారా తన రాజ్యము తీసివేయబడింది. తన యొక్క జీవితాన్ని ప్రభు ముగించేశాడు. గర్వము పాడు చేసేస్తుంది. సామెతల గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్న 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనానికి ముందు, అంటే పతనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం ఏమాత్రం అహంకారం మన జీవితంలో ఉండకూడదని ప్రభు యొక్క ప్రేమ బట్టి మనం చేస్తున్నాం. ఆత్మీయులమైన మనందరం కూడా ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం మాదిరి కలిగి, క్రీస్తుని మాదిరి కలిగి జీవించాలని మనం చేస్తున్నాం. ఇంకొక వచనాన్ని నేను జ్ఞాపకం చేసి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడు అహంకారులను, ఈ మాటను మనం చదువుకుందాం, కాదు కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అహంకారులను ఆయన గద్దె దింపుతాడు, గర్విష్ఠులను ఆయన గద్దె దింపి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, 10వ వచనం, అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, క్షమరిక, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు, ప్రభా ఇదిగో నేను తక్కువ వాడని, నేను దీనుడను ప్రభా, క్రీస్తు యేసునికి కలిగిన ఆ మనస్సు మనలో కలిగి ఉంటున్నా ప్రభు మనల్ని, మన జీవితాన్ని హెచ్చిస్తాడు. మన జీవితాన్ని ప్రభు చేతిలో పెడదాం. మనల్ని గుర్చి మనం సొంత డబ్బా కొట్టుకోనక్కర్లే, మనల్ని గుర్చి మనం అతిశయించనక్కర్లే. ఏది పౌలు అంటాడు కదా, నేను ఏదైతే అయ్యున్నాను కేవలం దేవుని కృప ద్వారా అయ్యున్నాను, ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా అయ్యున్నాను. కాబట్టి ప్రభువుని కనపరిచే వ్యక్తులుగా, ప్రభువుని స్తుతించే వ్యక్తులుగా, దేవుని నామాన్ని కొనియాడే వ్యక్తులుగా, దేవుని నామాన్ని కనపరిచే వ్యక్తులుగా మనందరం ఉండాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. ఈ రోజున ఈ వర్తమానం ఆలకిస్తున్న నీవు నేను మనందరము కూడా ప్రియదేవుని బిడ్డలారా మన జీవితాలను సరి చేసుకుందాం. ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ గర్వం ఉండదేమో, దేని విషయమైనా మనకు కలిగి ఉన్న తలంతులను బట్టి అతిశయిస్తున్నాను, ఆ అతిశయము ప్రియదేవుని బిడ్డలారా గర్విస్తే జ్ఞాపకం పెట్టుకో, నాశనానికి ముందే గర్వం నడుస్తుంది. మన జీవితాలకు క్షేమము కాదని గుర్తిరిగి ప్రభు మీద ఆధారపడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నమ్మకమైన రాజా, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ అత్యున్నతమైన కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క 7 deadly sins, 7 ప్రమాదకరమైన పాపములను గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. చివరి పాపమైనటువంటి గర్వమును ప్రభు, అహంకారమును గురించి నాయన మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభు. ఈ వాక్యం ఆలకించినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా జీవితాలు సరిచేయబడి నాయన నీ సన్నిధిలో నీ నామానికి మహిమకరంగా నిన్ను కనపరిచే విధంగా మేము ఉండడానికి నాయన
మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియదేవులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ఇదిగో మా జీవితాలన్నింటినీ మీరు సరిచేయమని నాయన, ఆత్మీయులు మమ్మలను మా బ్రతుకులను మీరు సరిచేసి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి ప్రభా. ప్రజలందరూ నాయన బహుభయంకరమైన విపత్తు గుండా, బహుభయంకరమైన ప్రయాసలు గుండా, బహుభయంకరమైన స్థితిగతులు కూడా ప్రజలు వెళుతుండగా ఆయన అటు వారిని మీరు కనికరించండి ఆయన, అటు వారి పట్ల మీరు కృప దయచేయండి ఆయన, మీరే కనికరము చూపండి ఆయన. నేను ఇదిగో తన ప్రజలను బాగు చేయండి తండ్రి. మా దేశములు స్వస్థపరచండి యేసయ్యా. యేసు నామములో మా దేశములు మీరు స్వస్థపరచండి. అత్యున్నతమైన కృపను మీరు అనుగ్రహించమని రాజా, తద్వారా మీ నామానికే మీరు మహిమ, ఘనత, ప్రభావాలను మీరు పొందుకోమని మీ కృపగల హస్తాలకు సమర్పించుకోండి. దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం మాత్రం ప్రత్యేకంగా వర్తమానం ఆలకించిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలంతో గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ సమయంలో మనందరం జూమ్ మీటింగ్లో కలుసుకుందాం. జూమ్ నెంబరు గ్రేస్ అండ్ ట్రూత్ యాప్లో షేర్ చేయబడింది. దయచేసి దాన్ని గమనించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కొంత ఆటంకం ఉంది. జూమ్లో ప్రార్థన చేసేటప్పుడు మేబీ దానికి రెమెడీని మనము ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. సో దాన్ని ఎట్లా చేయొచ్చు అన్నది మనందరం కూడా ఆలోచించేద్దాం. మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలకు దేవుడు సమాధానమును అనుగ్రహించును గాక. జూమ్ మీటింగ్లో మనందరం కొద్ది నిమిషాల్లో మనం కలుసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.